Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలో ఏం వెరైటీ? వెజ్ మసాలా బాత్ అండి. వెజ్ మసాలా బాత్. అవునండి. ఓ, రైస్ తో చేస్తున్నారు కదా? రైస్ అండి, అంటే కొంచెం ఆ మసాలా పొడి కూడా నేను ఎలా చేయడమో చూపిస్తాను. సో వెజిటబుల్ కాంబినేషన్. ఓకే, పౌడర్ చేసి మనము యాడ్ చేసుకోవాలన్నమాట. ఎస్ అండి, అంటే ఎక్కువగా ఇక్కడ మహారాష్ట్ర టైప్ లో చేసుకుంటూ ఉంటారు, కర్ణాటక ఈ సైడ్ లో కూడా. ఓకే ఓకే, సో చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే, మరి వెజ్ మసాలా బాత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ మసాలా బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, బిర్యానీ ఆకు 1, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగిన, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం బాస్మతి బియ్యం కొద్దిగా నానబెట్టి పెట్టేసుకోవాలండి, 15 నిమిషాల పాటు. ఓకే, సో నేను నానబెట్టి పెట్టేసాను ఆల్రెడీ. సో మనం మసాలా అనుకున్నాం కదండి, సో ఒక మసాలా పొడి రెడీ చేసుకుందాం. సో ఈలోగా ఇక్కడ వేడి నీళ్ళు కూడా పెట్టుకుందాం అంటే ఎసరు వేసుకోవడానికి. సో ఇక్కడ ప్యాన్ లో ముందుగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే బిర్యానీ ఆకు, కొద్దిగా మిరియాలు, మసాలా దినుసులు, ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా నువ్వులు. ఓకే, సో దీంట్లో కావాల్స్తే అంటే కొంచెం ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలియాలనుకుంటే మనం జాజికాయ కానీ లేకుంటే జాజి పువ్వు కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కారం తక్కువగా ఉండి కొంచెం మన కలర్ కూడా బాగా రావాలి రెడ్ కలర్ లో అనుకుంటే కాశ్మీరీ చిల్లీస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, మామూలు మిరపకాయల బదులుగా. కొంచెం అది కలర్ వస్తుంది, స్పైసీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎండు కొబ్బరి అండి, ముక్కలు కానీ ముక్కలు అందుబాటులో లేకపోతే కొంచెం ఇలా పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు పౌడర్ అండి, మనం దీంట్లో ఫైనల్ గా మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం ఈ రైస్ లో. సో దీన్ని మొత్తం గ్రైండ్ చేసేసి మనము రైస్ లో మసాలా పౌడర్ లాగా ఇది యాడ్ చేసేసుకుంటాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే రాజు గారు, సో చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం నిల్వ పచ్చళ్ళు సంవత్సరానికి 6 నెలలకు ఇలా చాలా రోజులకు సరిపడా పెట్టుకుని నిల్వ ఉంచుకుంటూ ఉంటాం. ఎక్కడికైనా పంపించాలంటే కూడా పార్సల్స్ పంపిస్తూ ఉంటాం. చాలా రోజుల పాటు అవి తాజాగా ఉంటాయి, వాడుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి వాటిని స్టీల్ కానీ రాగి పాత్రల్లో కానీ నిల్వ ఉంచామనుకోండి, పాత్రలు పాడవుతాయి, పచ్చడి కూడా పాడవుతుంది. అలా కాకుండా పింగాణి జాడీలు కానీ, గాజు పాత్రలు కానీ, లేదా కంటైనర్స్ కానీ ఇలాంటి వాటిలో కనుక పచ్చడి నిల్వ ఉంచుకున్నట్లయితే పచ్చడి చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇది మనం ఇప్పుడు మిక్సీ పట్టేసి పొడి రెడీ చేసేసుకున్నాం. ఓకే, ఓకే, సో పొడి రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాం. ఓకే, సో ముందుగా కొద్దిగా ఆయిల్ అండి, కావాల్సితే నేతితో అయినా మనం చేసుకోవచ్చు. ఇది దీంట్లో ఉల్లిపాయ ముక్కలు,
సో ఇంకెలాగో మనము పౌడర్ చేసాం కాబట్టి ఇంకా ఇక్కడ మసాలా ఏమి అక్కర్లేదేమో కదా, అక్కర్లేదు. మసాలా దినుసులు అలాగా. ఏం అక్కర్లేదు. పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది కొంచెం ఆ బిసిబెళ్ళ బాత్ ఆ టైప్లో అంటే మసాలా వేరే, వేరేగా different ఉంది. ఎస్ అండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, ఓకే, బంగాళదుంప ముక్కలు, అలాగే బీన్స్, కాలీఫ్లవర్. ఓకే. సో ఎలాగో ఎసరు వేస్తాం కాబట్టి ఇంకా అన్ని పచ్చి ముక్కలు యాడ్ చేసేసుకుంటే మనకి హ్యాపీగా రైస్తో పాటు ఉడికిపోతాయి. ఆ టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో పచ్చి బఠానీలు, కొద్దిగా పసుపు అండి. సో ఇది ఇలా ప్రాసెస్ చేసుకోవాలా రాజు గారు, లేకపోతే మామూలుగా రైస్ కుక్ చేసిన దాంతో కూడా చేసుకోవచ్చా? కుక్ చేసిన దాంతో కూడా చేసుకోవచ్చు అండి. అప్పుడు మసాలా పౌడర్ మనం ఇలాగే చేసేసుకొని సో రైస్ లో మనం ఎండింగ్ లో యాడ్ చేసేసి కాసేపు మనం మూత పెట్టేసి మగ్గిచేస్తే కలిపి సరిపోతుంది. ఓకే. సో ఇది కొంచెం వెజిటబుల్స్ వేగిన తర్వాత సరిపడా ఉప్పు, సో రైస్ క్వాంటిటీ కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడే సో నానబెట్టిన బాస్మతి బియ్యం అండి. ఓకే. ఇది కట్టేనా? అది దీంట్లో వేసేద్దామండి. సో కొద్దిగా పుదీనా, సో యూజువల్గా చూసుకుంటే అంటే మనం వెజిటబుల్ పులావ్ అలా చేస్తూ ఉంటాం కదా ఇట్లా మిక్స్ చేసి. అవునండి. ఆ టైప్లో కాకపోతే మనము వాడే పౌడర్ ఇందులో మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది తీసుకొస్తుంది. యా. ఓకే. సో దీంట్లో మనం ముందుగా వేడి పెట్టేసుకున్న నీళ్ళండి. సో ఎలాగో నానబెట్టేసుకున్నాం కాబట్టి మనకి ఫాస్ట్గానే అయిపోతుంది. ప్లస్ దీంట్లోనే మనం రెడీ చేసి పెట్టేసుకున్న పౌడర్ అండి. ఓకే. ఓకే. రైస్ తర్వాత ఈ వెజిటబుల్స్ మనకు ఉడికిపోతే సో ఆల్మోస్ట్ మనకు డిష్ రెడీ అండి. మూతిస్తారు. ఓకే. సో ఎలాగో కాస్త టైం ఉంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం. ఓకే అండి. చూద్దామా రాజు గారు? ఓకే. ఓకే. బిర్యానీలో ఉంది కదా చూస్తుంటే, బట్ స్మెల్ మాత్రం అలా రావట్లేదు. అంటే ఒక డిఫరెంట్ బిర్యానీ స్మెల్ మనకి ఒక డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో దీంట్లో ఏంటంటే ఆ మసాలా పౌడర్స్ అన్ని యాడ్ చేసాం కదా, అదొక డిఫరెంట్ మంచి ఇది వస్తుంది. సర్వ్ చేసేసుకుందాం అండి. ఓకే. ఓకే. వేడివేడిగా వెజ్ మసాలా బాత్ రెడీ. సూపర్. ఓకే, మరి వేడివేడిగా వెజ్ మసాలా బాత్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ మసాలా బాత్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, మిరియాలు, మసాలా దినుసులు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, తరిగిన బీన్స్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, నానబెట్టిన బాస్మతి బియ్యం, పుదీనా, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ మసాలా బాత్ రెడీ. వెజ్ మసాలా బాత్ తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఆ పౌడర్ మంచి టేస్ట్, అంటే అసలు మనకి మెయిన్ ఆ పౌడర్ ఫ్లేవర్ అంతా కూడా. ఎస్ అండి. దీంట్లో కూరగాయలు అనేటివి మనం మార్చుకుంటూ చేసుకోవచ్చు. సింగిల్ వెజిటబుల్ కానీ లేకపోతే ఇట్లా మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే బాగా ఎక్కువ చేసుకునేది ఏంటంటే వాంగి బాత్ అని. వాంగి బాత్, యా. వంకాయతో చాలా సూపర్ గా వస్తుంది.
దానికి సేమ్ మసాలా వాడతాం. సేమ్ మసాలా వాడతాం. ఓకే ఓకే యా. సో అదే కానీ అది వాంగి బాత్ కొంచెం మళ్ళీ డిఫరెంట్ గా అనిపిస్తుంది. వంకాయ ఫ్లేవర్ కూడా దాంట్లో యాడ్ అవుతుంది కదా, అది చాలా బాగుంది. ఇది ఇక్కడ ఈ వెజిటబుల్స్ కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది, బాగుంది టేస్టీగా. సో హ్యాపీగా యాస్టీస్ గా తినేయొచ్చు. ఫైనల్ గా ప్లెయిన్ కర్డ్ ఉన్నా కూడా దీనికి చాలా బాగుంటుంది. ఓకే మరి చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. సో మసాలా పౌడర్ రెడీ చేసుకుంటే అప్పుడప్పుడు ఇలా మసాలా బాత్ రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం చాలా రకాల ఫుడ్ ఐటమ్స్కి కలర్స్ వాడుతూ ఉంటాం, కానీ ఫుడ్ కలర్స్ వాడడం అనేది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని ఇటీవల చాలామంది చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఫుడ్ కలర్ రావాలి, ఆరోగ్యానికి కూడా మంచిదిగా ఉండాలి అంటే అందుకోసం బీట్రూట్ని బాగా కట్ చేసుకుని ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని దాన్ని కనుక మనకు కావాల్సిన విధంగా ఫుడ్ ఐటమ్స్లో కలుపుకున్నట్లయితే న్యాచురల్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది, అలాగే ఫుడ్కి కలర్ కూడా యాడ్ అవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే మరి మధురం మమకారంలో ఇక్కడ పిల్లలిద్దరు రెడీ అండి, అక్కడ వీళ్ళిద్దరు మదర్స్ రెడీగా ఉన్నారు. అండ్ చూద్దాం మరి ఈ రోజు వీళ్ళిద్దరు ఏం వెరైటీస్ అడుగుతారా అండ్ వాటిని వీళ్ళిద్దరు మదర్స్ ఎలా ప్రిపేర్ చేస్తారా అనేది. ఓకే హాయ్. హాయ్, నీ పేరేంటి? దీక్షిత. దీక్షిత ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఇందులో మీ అమ్మగారు ఎవరు? పేరేంటి? శిరీష. హాయ్ శిరీష గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సూపర్. సో దీక్షిత, నీకు అన్ని వెరైటీస్ ఇష్టమా మీ అమ్మ చేసే దాంట్లో? ఇష్టం. ఏమి వంకలు ఏం పెట్టవా? పెడతావా? వెరీ గుడ్. సో ఈ రోజు ఏంటంటే ఇక్కడ నీకు ఇష్టం లేని అసలు చేయర్లే, ఎందుకంటే చాయిస్ నీదే కాబట్టి. సో నీ ఫేవరెట్ 3 ఐటమ్స్ ఏవైనా కూడా నువ్వు హ్యాపీగా ఆలోచించి పెట్టు, నేను వచ్చి రాస్తాను. దాంట్లో ఎవరైతే పిక్ చేసుకుంటే వాళ్ళకి అది వస్తుంది. ఓకేనా? హాయ్. నీ పేరేంటి? వేదాక్షరి. వేదాక్షరి, బాగుంది నీ పేరు, వేద అక్షరి. ఓకే నువ్వేం చదువుతున్నావు? 9th క్లాస్. ఓ తన 8th, నువ్వు 9th. మీ అమ్మగారి పేరేంటి? రాజేశ్వరి గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో నీకు కూడా అన్ని వెరైటీస్ ఇష్టమేనా? ఏమి ఇష్టం లేదు నీకు తినడానికి? ఏం లేదు, అన్ని ఇష్టం. కాకరకాయ ఇష్టమా? వెరీ గుడ్. ఇదిగో ఇలాంటి పిల్లలు ఉంటారు కొంతమంది అన్ని తినేవాళ్ళు. ఓకే సో మీ ఇద్దరికి కూడా తెలుసు కదా, ఈరోజు మీ ఇద్దరు ఏం వెరైటీస్ అడిగితే అవి హ్యాపీగా వాళ్ళు చేసేస్తారు. సో లక్కీగా ఒక్కొక్కసారి మీ పిల్లలు అడిగినవే మీకు రావచ్చు, లేదంటే పక్క పిల్లలు అడిగినవి మీకు రావచ్చు. సో అప్పుడు వాళ్ళ అమ్మగారిని అడిగి మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. ఇంతకు మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఫ్రెండ్స్ మీ ఇద్దరు? వెరీ గుడ్. ఓకే తీసుకోండి. ఓకే చూడండి ఏమొచ్చాయో. ఓకే సో మీకు ఏమో పెసర కొబ్బరి లడ్డు, మీకేమో పాలక్ ఇంకా క్యాబేజ్ కాంబినేషన్ లో పకోడీ. ఓకే సో స్వీట్ హాట్ బాగుంది కాంబినేషన్. ఫస్ట్ ఎవరు చేస్తారు? స్వీట్ తో మొదలెడదామా? ఓకే ఓకే మరి పెసర కొబ్బరి లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసర కొబ్బరి లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. సో ఫస్ట్ దీనికి ఏం చేయాలి? మనం పెసరపప్పు బ్రౌనిష్ గా వేయించుకొని పొడి రెడీ చేయాలి. పొడి రెడీగా ఉండండి. సో మామూలుగా డ్రైగా రోస్ట్ చేసేసి పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ మనం ఒక బౌల్ వేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకోవాలి. డైరెక్ట్ గా మనం చేసుకోవటం. అవునండి. దేంతో చుట్టుకుంటాం మనము? ఇది కొంచెం నెయ్యి వేడి చేసేసేయాలి. తర్వాత మనం కొంచెం పాలు పోస్తూ లడ్డులాగా తయారు చేయాలి. ఓ జనరల్ గా ఈ సున్నుండలు అవి ఎలా చుట్టుకుంటామో అంతే. అంతే. ఓకే ఇది బెల్లం తురుము. ఓకే ఎండు కొబ్బరి పొడి. సో ఎండు కొబ్బరి బాగుంటుందండి ఇందులో? ఎండు కొబ్బరి చాలా బాగుంటుందండి. ఓకే ఇలాచీ పౌడర్, బాదాం, కాజు,
ఇవి నిల్వ ఉంటాయండి లేకపోతే ఎప్పటికప్పుడు నిల్వ ఉంటాయండి. సో పచ్చి కొబ్బరి వేసుకుంటే మనకి ఎక్కువ నిల్వ ఉండదు. ఈ ఎండు కొబ్బరి కాబట్టి మనకు బాగానే నిల్వ ఉంటుంది. చాలా ఈజీ అన్నట్టు. చుట్టుకోవటమే కదా, అన్ని రెడీ చేసేసుకుంటాం. మనం కొంచెం కరిగినెంబడేసి బంద్ చేసేసి కట్టేనా వేసేనా ఇందులో. సో కొంచెం ఆ బెల్లం అది ఉండలు లేకుండా కలిపేసుకుంటే మనకి చుట్టుకోవటం ఈజీగా ఉంటుంది కదా. యాక్చువల్గా బెల్లం తురిమేసినాం అనుకోండి మనకి ఏది కూడా ప్రాబ్లం ఏం రాదు, గడ్డలు ఏం రాదు. అవును. అండ్ అది కూడా కొంచెం తడిగా అంటే ఆ జిగురు ఉంటుంది కదా, సో మనకి చుట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. పాల తడి వేసేస్తాం కదా మనకు సరిపోతుంది. ఓకే ఓకే. ఇది ఓన్లీ పెసరపప్పుతో బాగుంటుందండి, వేరే ఏదైనా పప్పుతో ట్రై చేయొచ్చా? పుట్నాల పప్పు కూడా పుట్నాల పప్పు ఉత్త పెసర్లతో కూడా బాగుంటది. పొట్టు పెసర్లు. ఇదేమో నేను పెసరపప్పుతో. ఓకే ఓకే. పుట్నాలు కూడా సేమ్ ఇట్లనే ఈజీ ప్రాసెస్ అండి. సేమ్ పౌడర్ చేసేసి కలిపే అవి ఆల్రెడీ ఇంకా వేయించక్కర్లేదు, ఆల్రెడీ వేయించినవే కదా. వేయించినవే. సో మీ ఇద్దరు ఫ్రెండ్సా? అవును. ఎన్నాళ్ళుగా పరిచయం మీకు? యాక్చువల్లీ మా ఫ్రెండ్ తను ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నాం అనేసి ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. 3 days లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారా? ఏం చేయాలి, ఏం వంటలు చేయాలి, అక్కడికి వెళ్ళి ఎలా ఇచ్చేయాలి, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అయిపోయారా? అంతే. కొంచెం పాల తడి వేసుకోండి. మనం పాల తడి చూస్తూ మనము లడ్డు చుట్టుకోవాలి. ఓకే. సో బేసిక్ గా ఎప్పుడు మా షోకి వచ్చి ఇలా కొత్త కొత్తగా ఫ్రెండ్స్ అవుతుంటారు తెలుసా చాలా మంది. అవునండి. ఆ ఫ్రెండ్స్ వాళ్ళ అక్కలు వాళ్ళతో కలిసి వస్తూ ఉంటారు చాలా మంది. ఓకే. సో అయితే మీది యాక్చువల్లీ అదే నాకు కూడా మా ఫ్రెండ్ తో వద్దాం అనుకున్నాను, అయితే చిల్డ్రన్ ఎపిసోడ్ కి మా ఇద్దరికి ఓకే. నైస్ నైస్. కొత్త పరిచయాలు బాగుంటాయి కదా, కొత్త ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్ అంటే ఈవిడకి తెలిసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓకే. మీకు ఆవిడ మ్యారేజ్ అయ్యాక సో ఆవిడ ద్వారా ఇప్పుడు మీ ఇద్దరు కలిసి. బాగుంది. సో మీకు ఒకతేనండి పాప? తను ఒక పాప, 2 బాబులు. ఓ. పాప వచ్చేసి 9th క్లాస్, బాబు వచ్చేసి 10th క్లాస్. ఇంకొక బాబు బిజినెస్ చేస్తాడు అన్నట్టు. అంత పెద్ద బాబా? 17 years. అప్పుడే బిజినెస్? ఆయనకు స్టడీస్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే. అంతేలేండి, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి బేసిక్ గా. పాప 9th, బాబు 10th. సో మొత్తానికి పాప బాగా గారమ్మా వేద. 2 అన్నయ్యలా? సూపర్ కదా. నువ్వు ఏది అడిగితే తెచ్చిచ్చేస్తూ ఉంటారా? తెచ్చిస్తారక్క. వెరీ గుడ్. సో నువ్వు ఏం చదువుతున్నానన్నా? 9th కదా. నీ ఇంట్లో ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మమ్మీతో ఇలా వంటలు చేయించుకుని నీకు కావాల్సిన తింటూ ఉంటావా? నేను ఏం చెప్తే అది చేస్తుంది మమ్మీ. అవునా? నీకు ఆ చాయిస్ ఉంది బేసిక్ గా, ఎందుకంటే నువ్వు చిన్నదానివి కదా ఇంట్లో, నీకు ఒక్కదానికే ఉంటుంది. ఓకే. మరి ఇంట్లో ఇంకెప్పుడైనా ఖాళీ టైంలో అలా ఏం చేస్తుంటా? నీ హాబీస్ ఏంటి? నేను పాటలు వింటుంటా, సాంగ్స్ లిరిక్స్ కలెక్ట్ చేయడం అలవాటు బాగా. ఓ, సినిమా పాటలువి లిరిక్స్ నువ్వు పాడేసుకుంటూ ఉంటావా హ్యాపీగా అవన్నీ పెట్టుకొని? నేర్చుకున్నావు మ్యూజిక్? సంగీతం కూడా నేర్చుకుంటున్నాను అక్క. ఓ సూపర్. అయితే మరి పాట పాడేస్తావా? పాడతాం. పాడు. మీ మమ్మీ చక్కగా లడ్డూలు చుడుతూ ఉంటారు, ఈలోగా నువ్వు పాట పాడే. రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా తామరసలోచన సీతా సమేత రారా ముద్దు ముద్దుగా నవమోహనంగ రారా నిద్దంపు చెక్కిళ్ళవాడ నీరజాక్షరారా చుంచుర వీరేకతోని సొంపు చూతురారా పంచదార చిలుక నాతో పలుకుదువురారా పట్టరాని ప్రేమనా పట్టుకొమ్మరారా గట్టిగా కౌసల్య ముద్దు పట్టి వేగరారా రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా తామరసలోచన సీతా సమేత రా. బాగా పాడావేదా? థ్యాంక్స్ అక్క. ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు మ్యూజిక్? 6 years నుంచి అక్క. 6 years నుంచా? సూపర్. ఇంకా బాగా నేర్చుకో పాటలోకినా. నీకు ఎలాగో సాంగ్స్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్లేబ్యాక్ సింగర్ అయిపోతావేమో కదా. ఓకే. సో లడ్డూలు అయిపోయినాయా అండి? లడ్డూలు అయిపోయినాయండి. ఓ వెరీ నైస్.
సో చూడడానికి అయితే చక్కగా కొబ్బరి అంతా అలా కోటింగ్ లో వచ్చి కనబడుతుంది. సో కావాలంటే మనం పైనుంచి కొంచెం అట్లా రోల్ చేసుకోవచ్చేమో కూడా కదా, మళ్ళీ చేసుకోవచ్చు. కానీ ఇంకా మరీ ఓవర్ కొబ్బరి ఉంటే కూడా ఇష్టపడరు కదా. అవును, ఎండు కొబ్బరి కూడా అంత ఎక్కువ తిన్నా కొంచెం వెగట్గా అనిపిస్తూ ఉంటుంది కదా. ఓకే, సర్వింగ్ ప్లేట్ లో పెట్టేద్దామా. సో మీ ఇంట్లో అందరికి స్వీట్స్ ఇష్టమా లేకపోతే? స్వీట్స్ హాట్స్ అన్ని చేస్తానండి. అన్ని చేస్తూ ఉంటారు. ఈజీగా స్వీట్ చేయాలంటే ఇది ఈజీ స్వీట్ ఇదే. ఇది వేయించుకుంటాం మనము పెసరపప్పు. వేయించుకోకుండా చేయాల్సిన స్వీట్ ఏంటి? పుట్నాల పప్పు, పుట్నాలు, చక్కెర, ఇలాచి. దానికేమో షుగర్ కాంబినేషన్. సో రెడీ, పెసర కొబ్బరి లడ్డూలు రెడీ అండి. చూసి టేస్ట్ ఎట్లా ఉందో చెప్పాలి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి, మంచి కలర్ లో. టేస్ట్ చూద్దాం. ఓకే, సో మరి పెసర కొబ్బరి లడ్డూలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. పెసర కొబ్బరి లడ్డు తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు వేయించి మిక్సీ పట్టి పొడి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి, తరిగిన బాదం, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, పెసర కొబ్బరి లడ్డు రెడీ. పెసర కొబ్బరి లడ్డు తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు హ్యాపీగా చాలా ఫాస్ట్ గా అలా చక్కగా చుట్టేసుకోవచ్చు. అవునండి. నైస్. సో మెయిన్ గా ఏంటంటే ఒకటి పౌడర్ ఒకటి మనం రెడీ చేసేసుకుంటే సో మిగతా జస్ట్ అలా మిక్స్ చేసి చుట్టేసుకోవటమే. అండ్ నిల్వ ఉంచుకోవచ్చు అన్నారు కాబట్టి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కి అలా ఇవ్వడానికి పిల్లలకి బాగుంటుంది. ఓకే, సో దీక్షిత తీసుకో. బెల్లం బాగా సెట్ అయింది యాక్చువల్గా. యూజువల్ గా ఇప్పుడు పెసరపప్పు స్వీట్స్ కి మోస్ట్లీ పంచదార వాడుతూ ఉంటారు కదా. అంటే మనం కొంచెం ముద్దలా అలా చేసుకునే వాటికి ఎక్కువగా పంచదార వాడుతూ ఉంటాం. బట్ ఇలా లడ్డులో చుట్టుకునే వాటికి బెల్లం బాగుంటుంది. చాలా టేస్టీగా ఉందండి. అడిషనల్ గా కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తారు కదా. అవును, ఆ కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్ బాగా మంచి టేస్ట్ ఇచ్చాయి. అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోయాయి. బాగున్నాయి. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఇప్పుడు ఇంట్లో చేసినట్టే వచ్చాయా? ఇంకా టేస్టీగా వచ్చాయా? సో నీకు నచ్చాయా దీక్షిత? బాగున్నాయా? ఓకే, సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు లడ్డూలు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా వరకు మనం కూరలకు ఉల్లిపాయ కట్ చేసి వాడుతూ ఉంటాం. మరి ఉల్లిపాయ అప్పటికప్పుడు కట్ చేసుకుని వేసుకుని ఓపిక లేక, టైం లేక చాలామంది ఉల్లిపాయ పేస్ట్ లాగా చేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని కావాల్సినప్పుడు కూరల్లో యాడ్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది చాలా రోజుల వరకు తాజాగా ఉండాలి అంటే ఉల్లిపాయని గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో ఒకటి 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసి నిల్వ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు ఉల్లిపాయ పేస్ట్ అనేది తాజాగా ఉంటుంది. మరి ఇప్పుడు పాలక్ క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ క్యాబేజ్ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా శిరీష గారు? సో ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకుందాం. సన్నగా తరిగిన క్యాబేజీ, ఓకే, సన్నగా తరిగిన పాలకూర, 2 స్పూన్స్ మైదా, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, కారం, స్పైసీగా అనుకుంటే కొంచెం ఎక్కువ, లేదంటే తక్కువ వేసుకో. సాల్ట్ కొంచెం తక్కువ పడుతుంది కదా. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం టేస్ట్కి సరిపడా, ఓకే, కొంచెం జీలకర్ర, అన్నీ వేసాను కదా. జస్ట్ అన్నీ కలుపుకోవడమే. యాక్చువల్లీ ఇప్పుడు ఇది క్యాబేజీ పాలకూర మనం కడిగి పెట్టుంటాం కదా, ఆ వాటరే సరిపోతుంది. ఓకే, ఒకవేళ పొడి పొడిగా ఉంటే కొంచెం తడి తీసుకోవాలి, చాలా వేయకూడదు.
కొంచెం తడి తీసుకో. అవును, అప్పుడు కార్న్ఫ్లవర్ బియ్య పిండి సరిపోతాయి కదా, మళ్ళీ మైదా ఎందుకు యాడ్ చేశారు దీంట్లో? అంటే బియ్య పిండి క్రిస్పీ వస్తుంది, కార్న్ఫ్లోర్ కొంచెం టేస్ట్ కోసం. అవును, కార్న్ఫ్లవర్ బియ్య పిండి ఓకే, కొద్దిగా క్రిస్పీనెస్ యాడ్ చేస్తాయి. అవును, మైదా అంటే మైదా మనకు అంత క్రిస్పీగా రాదు కదా, కొంచెం సాఫ్ట్ వస్తుంది, అంటే సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఓ ఓకే. కొంచెం వాటర్ తీసుకుందాము, ఒక 2-3 డ్రాప్స్ అంతే. ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూసేసి వేయడమే. సో క్యాబేజ్, పాలకూర, బేసిక్గా ఆకుకూరలు సపరేట్గా ఇప్పుడు మామూలు వెజిటేబుల్ సపరేట్గా వేస్తూ ఉంటాం కదా. అవునండి, యాక్చువల్గా ఇది పాలకూర బదులు తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆకుకూరలు మనం మార్చుకోవచ్చు హ్యాపీగా. 2-3 రకాలు కలిపినా కూడా మనకి ఎలాగూ ఫ్రై అయిన తర్వాత టేస్ట్ బాగా ఉంటుంది కాబట్టి యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి కొంచెం వేగిందేమో, కొంచెం వేసి చూద్దాము. ఓకే ఓకే, పకోడీలాగా వదులుకోవడం. సో మీకు దీక్షిత ఒకరేనా పాప? బాబండి, ఒక పాప, బాబు. పాప పెద్దది, బాబు చిన్నవాడు. వాడు వస్తాను గోల చేశాడు. ఓ, ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టడం కష్టం కదా. కష్టం కదా. సరే, నన్ను బయట కూర్చోబెడతారా, ఇంట్లో కూర్చోబెడతారా, ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఉంచుతారు అనేసి గోల చేశాడు బాగా. ఓహో, సర్లేదు, ప్రోగ్రామ్ కి కాంపిటీషన్ పెరిగిపోతా ఉందండి. యాక్చువల్ ఎపిసోడ్ చూడకుండా సరే షూటింగ్ చూస్తాను. అదే స్కూల్లో ఉంటారు కదా కొంచెం ఆ టైంకి స్కూల్లో ఉంటారు కాబట్టి. సో దీక్షిత, నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్, డ్రాయింగ్, రీడింగ్ బుక్స్, ఎవ్రీథింగ్. చాలా ఉన్నాయి. అంటే నువ్వు కూడా సింగింగ్ నేర్చుకుంటున్నావా పాటలు? ఏం లేదు, జస్ట్ ఇంట్రెస్ట్. జస్ట్ మామూలుగా అలా అన్ని లిరిక్స్ కలెక్ట్ చేయడం. ఓ, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఓకే, సో మరి అయితే నువ్వు కూడా పాట పాడతావా? ఓకే, సో ఇవి ఇక్కడ వేగిపోయాయండి. వేగాయండి, కొంచెం స్విమ్ లో పెట్టి చేస్తేనే క్రిస్పీగా ఉంటుంది. సో ఇంకొంచెం వేయించాలా? ఒక్క నిమిషం. ఓకే, సరే నువ్వు పాడీలో. हर पल मेरी याता विजय तू दिल दी गल में दसा ती दसा फिर कन्नू तेरी मेरी मेरी तेरी एक जिंदड़ी what to do झूमो मैं नाचूं मैं गाऊं क्या लिखूं तेरे लिए मैं क्या करूं धीरे धीरे से मेरी जिंदगी में आना. వావ్, నీకు బాలీవుడ్ సాంగ్స్ ఇష్టమా? చాలా అండి. చాలానా? ఓకే, నైస్ నైస్. మీ తమ్ముడు పేరు? బాత్రూమ్ లో, ఇంట్లో, ఎక్కడ చూసినా వాళ్ళకి అవే సాంగ్స్. శౌర్య చంద్ర. బాత్రూమ్ లో ఎక్కడ పడినా పాడేస్తూ ఉంటారు, వాయిస్ వినపడుతూనే ఉంటాయి ఎక్కడున్నా కూడా. మీ అన్నయ్యల పేర్లు ఏమిటి? సాత్విక్, కార్తిక్. సాత్విక్, కార్తిక్, వేద. బాగున్నాయి. సో అయిపోయినాయండి పకోడీ? అయిపోయిందండి. ఓకే, జస్ట్ గార్నింగ్ చేస్తాం. చేసేసాయి. దాంట్లో వేయలేదని పక్కన పెడుతున్నారా? పచ్చిమిరపకాయ కారం తగ్గితే తినడానికి. పచ్చిమిరపకాయలు చూడటానికి భయంగా ఉన్నాయి, పొడుగు పొడుగుగా. వేడిగా క్యాబేజీ పాలక్ రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి వేడివేడిగా పకోడీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ క్యాబేజ్ పకోడీ తయారు చేసే విధానం. ఒక బౌల్లో తరిగిన క్యాబేజ్, పాలకూర, మైదా, కార్న్ ఫ్లోర్, బియ్య పిండి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాలక్ క్యాబేజ్ పకోడీ రెడీ. ఓకే, మరి పకోడీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, స్వీట్ అయిపోయింది, హాట్ రెడీ. సో ఫస్ట్ యా వీళ్ళకి ఇద్దాము. చాలా అంతా ఇలా బాగా సన్నగా బాగా ఫ్రై అయింది. అంటే ఇది చూస్తుంటే క్యాబేజ్ అంటే మనకి యూజువల్గా పొడుగుగా వచ్చి అలా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ కొంచెం చిన్నగానే కట్ చేశారు. క్యాబేజ్ అంటే మనకు ఆల్మోస్ట్ కొంచెం ఆనియన్ ఫ్లేవర్ వస్తుంది. అవును, బాగుంది. సో దానికి తోడు కొంచెం పాలకూర కూడా యాడ్ చేశారు, కొంచెం స్పైసీగా. కారపొడి వేస్తూనే ఉన్నారు, కారంగా కావాలంటే తినండి మళ్ళీ పచ్చిమిరపకాయ కూడా పెట్టారు. దీంతో అవసరం రాలేదు యాక్చువల్గా. బాగున్నాయండి, కరకరలాడుతూ. సో నచ్చాయా? క్రిస్పీగా బాగున్నాయా? ఆబ్వియస్లీ స్వీట్ తిన్నాక హాట్ తింటే బాగుంటుంది, ఎందుకు? సో బాగున్నాయి, కరకరలాడుతూ పకోడీలు కూడా.
టేస్టీగా చేశారండి ఇద్దరు కూడా. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. అంటే పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి లేదా గెస్ట్లు వచ్చినా ఈజీగా చేసుకొని కొంచెం పెట్టుకోవడానికి రెండు ఐటమ్స్ కూడా బాగున్నాయండి. ఐడియా కూడా ఇద్దరు చాలా బాగుంది. నైస్. సో ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికి, రాజు గారికి, మన గీత గారికి చాలా థ్యాంక్ యూ. మా స్కూల్ టీచర్స్ కి, మా సార్ కి, ఫ్రెండ్స్ కి, మదర్ కి, బ్రదర్స్ కి అందరికీ కూడా హాయ్. ఓకే, సో అందరికీ కూడా హాయ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ గీత. యూ వెల్కమ్. శిరీష గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సో దీక్షిత ఇది నీకు. యూ వెల్కమ్. సో వేద ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. మీరు కూడా మధురం మమకారం సెగ్మెంట్ లో మీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కారపొడిని మనం చాలా రోజులకు సరిపడా స్టోర్ చేసుకుంటూ ఉంటాం. మరి ఈ కారపొడి పాడవకుండా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇందులో కొద్దిగా ఇంగు కనుక వేసి ఆ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే కారపొడి చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం రెసిపీ? అందరి ఫేవరెట్ అండి. అందరి ఫేవరెట్. ఎస్. బజ్జీలా? కాదు, దహీపూరి. ఓకే. ఓ చాటా. ఎస్. దహీ పూరి. ఎస్. ఫాస్ట్ గా చేసుకొని ఫాస్ట్ గా తినేసేయచ్చు. ఎస్. ఓకే. ఓకే, మరి దహీ పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దహీ పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పానీపూరి పూరీలు 8, పెరుగు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉడికించిన బఠానీలు 1/2 కప్పు, కారం బూందీ కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, గ్రీన్ చట్నీ కొద్దిగా, కట్టామీఠా చట్నీ కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నల్లుప్పు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి దహీ పూరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకే. సో దీనికి బేసిక్ గా మనకి కుకింగ్ ఏమి ఉండదేమో కదా? ఏముండదండి. సో అంటే మనం ముందుగానే చేసి పెట్టుకోవాలి. సో బంగాళదుంపలు ఉడికించి పెట్టేసుకోవాలి. బఠానీలు కూడా అంటే డ్రై బఠానీలు ఇవి కూడా కొంచెం పసుపు వేసేసి కొంచెం ఉప్పు వేసి ఉడికించి పెట్టేసుకోవాలి. ముందుగా ఒక బౌల్లో ఈ ఉడికించిన బంగాళదుంపలు మెది పెట్టేసుకున్నామండి. దీంట్లో ఉడికించిన బఠానీలు, దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలా, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర పొడి అండి. సో ఇవన్నీ బాగా కలిపేసుకుంటాం. సో దీంట్లో మామూలు బఠానీ వాడితే అంత టేస్ట్ ఉండదా రాజు గారు? ఆల్మోస్ట్ మనం ఎక్కువ ఎప్పుడు ఈ డ్రై బఠానీయే వాడుతుంటాం కదా, అంటే బయట కూడా మనకి ఇవే దొరుకుతుంది. సో అంటే పచ్చి బఠానీకి దీనికి కొంచెం ఆ టేస్ట్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదండి. సో దీంట్లో మెయిన్ గా ఏంటంటే ఎండు బఠానీ అయితేనే కొంచెం బాగుంటుంది. దీనికి కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికిస్తాం కదా. సో ఆ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది, డిఫరెంట్ గా వస్తుంది. ఎస్ అండి. ఓ ఇప్పుడు ఇంకా అది పెట్టేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. ఓకే. సో ఇవన్నీ కొంచెం మనం స్టఫింగ్ వచ్చే వీలుగా కొంచెం మనం హోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. సో ఈ దహీ పూరికి కొంచెం మంచి సైజ్ చూసి కాస్త ఎక్కువ హాలోగా ఉన్నవైతే బెటర్ కదా. స్టఫింగ్ కొంచెం ఎక్కువగా వస్తుంది. సో ఇలా అన్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే ఒకసారి సర్వ్ చేసుకొని ఫాస్ట్ గా తినేయచ్చు, లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోతూ ఉంటాయి. సో మీరు అవి రెడీ చేస్తుంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ మధ్య కాలంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ లాగాను స్నాక్స్ లాగాను ఇలా బ్రెడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉన్నారు. బ్రౌన్ బ్రెడ్ అయితే ఆరోగ్యానికి మరీ మంచిది కూడా. మరి బ్రెడ్ చాలా రోజుల పాటు అంటే అట్లీస్ట్ 1 వీక్ వరకు అయినా తాజాగా ఉండాలి అంటే ఈ బ్రెడ్ ప్యాకెట్ మధ్యలో బంగాళాదుంపని కట్ చేసి కనుక ఉంచినట్లయితే బ్రెడ్ చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజు గారు? రెడీ అండి. సో ఇప్పుడు దీంట్లో ఈ బఠానీ ఆలు స్టఫింగ్ ఉంది కదండి. ఓకే. సో ఇదంతా ఫుల్ చేసేసుకుందాం. సో
సో బఠానీ ఫుల్ గా మ్యాష్ చేసి అక్కర్లేదు. అక్కర్లేదు, అంటే మరి మెత్తగా ఉడికిపోయిందండి అది. ఓకే. సో కాబట్టి మనం తినేటప్పుడు సాఫ్ట్ గానే ఉంటుంది. ఓకే. ఈ డిష్ చేసేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి తినడానికి చాలా లాస్ట్ ఛాన్స్ దొరుకుతుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ పెరుగండి. ఓకే. పెరుగు కొంచెం ఫ్రెష్ గా ఉంటే బాగుంటుందండి ఈ డిష్ లో. ఓకే. సో ఎలాగో కట్టా మిట్టా చట్నీ ఇవన్నీ కూడా వాడుతున్నాం కదా, సో పుల్లగా కంటే కొంచెం ఫ్రెష్ గా ఉంటేనే బాగుంటుంది. ఓకే. మీరు కార్వింగ్ ఫాస్ట్ గా చేసేయాలి మరి. సో ఇలాంటి డిష్ ఉన్నప్పుడు కొంచెం అలా ప్లాన్ నాకు చేసుకోవడం. ఆల్రెడీ ఇక్కడ నోరు ఊరుతోంది బేసిక్. సో దీంట్లో మిర్చి చట్నీ. ఓకే. కాకపోతే బయట వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు ఎక్కువ అలా పోసేస్తారు, అది బాగా లిక్విడ్ గా చేసేసి పట్టుకోవడం కూడా కొంచెం చాలా కష్టంగా ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ గా సాఫ్ట్ అయిపోయి అంతా ఇట్లా మొత్తము మ్యాష్ అయిపోతుంది. ఇట్లా మనం ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా కొంచెం మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. గడ్డ పెరుగు అలా వేసుకోవచ్చు. ఓకే. కట్టా మిట్టా చట్నీ. ఓకే. సో మెయిన్ గా ఉండాల్సినవి Yeah. ఉల్లిపాయలు, అలాగే కారపూస కానీ లేదా కారబుంది మన చాయిస్ అండి. ఇవి కొంచెం కరకరలాడితే కొంచెం బాగుంటాయి. ఓకే. సో కొంతమంది వీటిని ఏంటంటే కొంచెం నానబెట్టేసి కూడా యాడ్ చేసుకుంటుంటారు, అంటే కరకరలాడుతూ ఉండకూడదు, కొంచెం ఆ టేస్ట్ రావాలి అనుకుంటే. ఓకే. సో వీటిని కొంచెం నానబెట్టేసి నీళ్ళు పిండేసి అలా కూడా వాడుకోవచ్చు మనం. ఓకే. సో చివరిగా కొంచెం అలా నోట్లో పెట్టుకోగానే తెలిసిపోవాలి. చాట్ నల్లుప్పు. నల్లుప్పా. ఓకే. ఓకే. నాకే ఇస్తున్నారా? మీకే ఇస్తున్నాను. ఓకే. జాగ్రత్తగా చూస్తారని. జాగ్రత్తగా అలా చూస్తూ ఉంటా. ఎస్. ఆహా, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. సో టొమాటోతో బటర్ ఫ్రై చేస్తున్నాండి. ఓకే. సో ఇలా టర్న్ చేసుకుంటాం. ఈ స్కిన్ పీల్ చేస్తున్నానండి, జస్ట్ అంటే ఓపెన్ చేస్తున్నాను. సో వీటిని కొంచెం ఇలా రబ్ చేస్తే బెండ్ అవుతాయి. ఓకే. హ్యాపీగా ఇది కూడా తినేసేయచ్చు. రెడీ అండి. రెడీ. ఓకే, మరి దహీ పూరి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దహీ పూరి తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన బఠానీలు, ఉప్పు, కారం, చాట్ మసాలా, కొత్తిమీర, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. పూరీల మధ్యలో ఆలు మిశ్రమం, పెరుగు, గ్రీన్ చట్నీ, కట్టమీటా చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, కారం బూందీ, నల్లుప్పు వేసి సర్వ్ చేసుకుంటే దహీ పూరి రెడీ. ఓకే, మరి దహీ పూరి తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. ఆల్రెడీ కొంచెం సాఫ్ట్ అయింది ఇది. ఎస్. మెయిన్ గా చాట్ ఐటమ్ తినేటప్పుడు మాటలు తక్కువగా ఉంటాయి. అంటే మనం వేసిన అన్ని కట్టమిట్టా చట్నీ కానీ, గ్రీన్ చట్నీ, పెరుగు, సో పైనుంచి కొంచెం కారపూస కూడా వేసుకున్నాం. టొమాటో చట్నీ, నలుపు టేస్ట్ బాగా తెలుస్తుంది. ఎస్, అందుకే ఫైనల్ గా కొంచెం పైనుంచి అలా స్ప్రింకిల్ చేస్తాం. ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ అదే తెలుస్తుంది మనకి, ఆ టంగ్కి. సో ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బాగుంది. సో ఇంకొంచెం స్పైసీ కావాలంటే పైనుంచి కొంచెం కారపొడి లేదా జీలకర్ర పొడి అలా వేస్తారు కదా, కొంచెం కారపొడి, అంటే బయట కొద్దిగా కలర్ఫుల్ గా కనపడడానికి అలా వేస్తాను నేను. ఏంటంటే ఇక్కడ మనం ఆ స్టఫింగ్ లోనే మనం అన్ని యాడ్ చేసుకున్నాం. సో మనకి ఎలా కావాల్సి అలా సర్వ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా టేస్ట్ అనేది ఇంపార్టెంట్. ఎస్.
అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటివి బయట తినాలన్నా ఒక్కొక్కసారి మనకు కొంచెం హైజీనిక్ గా ఉంటుందా లేదా, లేకపోతే అది ఎలా ఏంటి అనేది డౌట్స్ ఉంటాయి. ఎస్. సో చాలా సార్లు కూడా మనం అంటే పానీపూరి కూడా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించాం, వాటర్ కూడా. సో అవన్నీ కూడా ఒకసారి ఇవి ఎలాగో మనకి మార్కెట్ లో దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది లేదు, హ్యాపీగా అవి తెచ్చేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి దహీపూరి. మీరు కూడా హ్యాపీగా చూసారు కదా, సో ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. ముద్దపప్పు నెయ్యి, ఆవకాయ నెయ్యి, ఇలాంటివి అందరూ ఈ కాంబినేషన్స్ లైక్ చేస్తారు. కానీ కొలెస్ట్రాల్ భయంతో ఈ మధ్య నెయ్యి వాడకం చాలామంది తగ్గించారు. మరి చిన్నపిల్లలకి, ఎదిగే పిల్లలకి నెయ్యి అనేది చాలా మంచి ఆహారం. కాబట్టి నెయ్యి ఫ్రెష్గా కాచుకునేటప్పుడు, అంటే వెన్న కాచుకుని నెయ్యి తయారు చేసుకునేటప్పుడు నెయ్యి తాజాగా ఉండాలి, సువాసన భరితంగా ఉండాలి అనుకుంటే నెయ్యి కాచేటప్పుడు అందులో ఒక తమలపాకు వేసి నెయ్యి బాగా కాగిన తర్వాత తమలపాకు తీసేసాం అనుకోండి, నెయ్యి సువాసన భరితంగా ఉంటుంది, చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. వెజ్ మసాలా బాత్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు వెజిటబుల్స్ అండ్ రైస్, తర్వాత కొద్దిగా మసాలా పౌడర్స్ కానీ కొబ్బరి పౌడర్ కానీ బాగుంటుందండి. కాకపోతే ఈ 4 వెజిటబుల్స్ అంటే క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, బంగాళదుంపలో ప్రోటీన్ ఎక్కువగా లేదు. మనం ఏం చేసుకోవాలంటే ఇలాంటి వెజిటబుల్ రైస్ ప్లాన్ చేసుకునేటప్పుడు అందులో ప్రోటీన్ ఉండే విధంగా చూసుకోవాలి. సో ప్రోటీన్ ఇప్పుడు పచ్చి బఠానీలు కానీ లేకపోతే కొంచెం రాజ్మా కానీ వెజిటబుల్స్తో పాటు యాడ్ చేస్తే ప్రోటీన్ ఫుల్ఫిల్ అయిపోతుంది. పెసర కొబ్బరి లడ్డు పౌష్టిక ఆహారం అండి, ఇంకా సూపర్. ఎండు కొబ్బరి చాలా మంచిది, పెసరపప్పు, బెల్లము, ఇక ఇవన్నీ కూడా మనం చక్కగా లడ్డూలా చేసుకుంటే ఇది పౌష్టికాహారంలా ఉంటుంది. టీనేజ్ పిల్లలకు చాలా చాలా మంచిదండి. క్యాలరీ అంటారా, ఒక్కొక్క లడ్డులో 250 క్యాలరీస్ కూడా ఉండొచ్చు, కానీ బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ క్యాలరీ. పాలక్ క్యాబేజ్ పకోడీలో కూడా హై క్యాలరీ అండి. సో మామూలుగా మనం శనగపిండితో చేసుకునే పకోడీ కంటే కూడా ఇవి కాస్త ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. అంటే ఉన్నవంతా కూడా శక్తికి యూజ్ అయ్యే క్యాలరీస్ కాబట్టి ఎక్కువ క్యాలరీస్. అదే మనకు మసిల్ బిల్డింగ్ వాటికి ప్రోటీన్లో ఉన్నవి యూజ్ అవుతాయి కదా, అవి మనకు వేరే రకమైన క్యాలరీస్. సో డెఫినెట్లీ ఇది హై క్యాలరీ అండి, కొంచెం తగ్గించి తీసుకుంటే మంచిది. ఆఖరిగా చూసిన దహీపూరి మటుకు చాలా టేస్టీ అండి. సో రోడ్ సైడ్ తినకుండా బట్ అట్ ద సేమ్ టైం మనం చక్కగా చూసుకోవాలి అన్నప్పుడు ఇలా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. క్యాలరీస్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ లో క్యాలరీ అండి, బట్ మరీ ఎక్కువ క్యాలరీ కూడా కాదు. మినిమంగా మనకు ఒక 450 క్యాలరీస్ ఉంటుంది. అంటే పూరి బట్టి, అంటే ఇప్పుడు మనం 6 పూరీస్ తీసుకుంటే 400 క్యాలరీస్ దాకా కూడా ఉండొచ్చు, చిన్న చిన్నవి. సేవ్ కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ అక్కడ క్యాలరీ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈవెన్ దెన్ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పచ్చు. సో రాజు గారు, ఈరోజు దహీపూరి చాలా టేస్టీగా ఉంది అఫ్ కోర్స్, ఎందుకంటే చాట్ ఐటమ్ కదా, అది మనము ఎలా చేసుకున్నా కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పడితే సూపర్ గా ఉంటుంది. అండ్ మసాలా బాత్ కూడా చాలా బాగుంది, అన్ని వెజిటబుల్స్ కాంబినేషన్ లో. ముఖ్యంగా మనము ఇక్కడ రెడీ చేసుకున్న పౌడర్ వల్ల టేస్ట్ చాలా బాగుంది. అండ్ మధురం మమకారంలో ఆబ్వియస్లీ పిల్లలు అడిగినవి చక్కగా ఇద్దరు మదర్స్ కూడా చేసేసారు. సో అన్ని కూడా చాలా బాగున్నాయి రాజు గారు ఈరోజు. థాంక్యూ. ఓకే, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వెరైటీస్. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అభిరుచిపై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.